హాయ్ ఫ్రెండ్స్, మనం క్రిస్పీ మైసూర్ పాక్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, షుగర్ 1 కప్పు, నెయ్యి 1.5 కప్పు. మనం కరిగిన నెయ్యి కొద్దిగా వేడిగా ఉన్నదే తీసుకోవాలి. తయారీ విధానం చూద్దాం. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని మనం ఈ శనగపిండిని కొద్దిగా వేయించుకుందాం. దూరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకుంటే మనకు పిండి మాడకుండా నీట్గా ఫ్రై అవుతుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన పిండి వేగిపోయింది. పిండి ఇప్పుడు స్మెల్ వస్తుంది లైట్గా. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు నెయ్యి తీసుకోండి. మనం వేయించుకున్న పిండిని మనం కప్పు నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో మనం వేయించుకున్న పిండిని యాడ్ చేసుకోండి. ఈ పిండి నెయ్యిలో బాగా కలిసే విధంగా మనకి గడ్డలు ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. నీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి. మన కప్పు షుగర్కి 1/2 కప్ వాటర్ సరిపోతుంది. తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి త్వరగా పాకం వస్తుంది. మనకి తీగ పాకం వచ్చే వరకు మనం హీట్ చేసుకోవాలి. షుగర్ని కలుపుకుంటూ ఉంటేనే మనకు త్వరగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ అనేది లేకుండా కరిగిపోవాలి వాటర్లో. షుగర్ మెల్ట్ అయిపోయింది. కొంత టైం కుక్ చేసుకుంటే మనకు పాకం వస్తుంది. మనకు లేత పాకం సరిపోతుంది. పాకం తీసుకొని జస్ట్ మనం ఇలా అంటే మనకి చూడండి తీగ పాకం వస్తుంది. తీగగా ఫామ్ అవుతుంది కదా. ఈ విధంగా వస్తే మనకి పాకం వచ్చినట్లే. మనకి తీగ పాకం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్లో మిక్స్ చేసుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండండి. పాకంలో మన శనగపిండి బాగా మిక్స్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూనే ఉండాలి. కుక్ అయ్యే కొద్దీ మనకి చూడండి బబుల్స్గా వస్తుంది. మన ఆయిల్ అంతా మనకి ఇనికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము 1/2 కప్ ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యి, అది ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుందాం. నెయ్యి పక్కన పెట్టుకున్న 1/2 కప్ నెయ్యిని 2-3 టైమ్స్గా యాడ్ చేసుకుంటాము. మరొకసారి నెయ్యిని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. సైజ్ బబుల్స్ వస్తున్నాయి కదా, మనకి ఈ విధంగా వస్తే పాకం దగ్గరకు వచ్చేసినట్లే. మిగిలిపోయిన నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మన ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. మనకి చూడండి బబుల్స్గా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనకి పాకం దగ్గరకు వచ్చినట్లే. ఈ విధంగా బబుల్స్గా వచ్చి ఆయిల్ కానీ మనకి బయటికి లీక్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనకి పాకం వచ్చేసినట్టే. చూడండి మనకి ఇదే విధంగా వచ్చింది. మనకి పాకం దగ్గరకు వచ్చేసింది. మనకి మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇది మనం ఒక ప్లేట్లో గ్రీస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్కి మనకి ఆయిల్ గ్రీస్ చేసి ఉంచుకున్నాము. ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది మనకి 10-15 మినిట్స్లో ఆరిపోతుంది. చాక్తో మనకి మైసూర్ పాక్కి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లైన్స్ పెట్టుకోండి. మనం చాక్తో లేపితే ఈజీగా మనకి కట్ చేసిన పీసెస్ లేచి వస్తాయి. ఆయిల్తో గ్రీస్ చేసి ఉంచుకున్నాం ప్లేట్ని, కాబట్టి మనకి ఈజీగా లేచి వస్తుంది. క్రిస్పీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు క్రిస్పీ మైసూర్ పాక్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.